నంద్యాల పట్టణంలోని నూనెపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఇందిరానగర్ కాలనీ వాసులకు వెంటనే ప్రత్యామ్నాయంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకుడు అనిల్ అమృతరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా రైల్వే అధికారులు కాలనీ వాసుల ఇళ్లను ఖాళీ చేయించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ అభివృద్ధిని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, అయితే దశాబ్దాలుగా నివాసముంటున్న పేద ప్రజలను రోడ్డున పడేయడం సరికాదన్నారు. ఇటీవల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక మంత్రి పాల్గొని బాధితులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశాకే ఇళ్లను ఖాళీ చేయిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రి హామీ ఇచ్చినప్పటికీ రైల్వే అధికారులు కాలనీ వాసులను ఖాళీ చేయించడం జరిగిందన్నారు. వెంటనే మంత్రి మరియు జిల్లా అధికారులు స్పందించి ఇందిరానగర్ కాలనీ నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు కేటాయించి ఆర్థిక నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూనెపల్లి ఇందిరానగర్లో గత 60-70 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ రోడ్డు ఆనుకుని ఇల్లు వేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు రైల్వే ట్రాఫిక్ పెరగడం, తర్వాత రైల్వే వాళ్ళకి మనకు డబుల్ లైన్ రావడం, కరెంట్ లైన్ ఇవన్నీ రావడం వల్ల రైల్వే వాళ్ళు తమ స్థలం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈరోజు ఎంక్రోచ్మెంట్ తొలగించడం జరుగుతోంది. గత 15-20 ఏళ్లుగా మరి అప్పటి మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు అయితేనే, అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారు, ఎంపీ గారి సహకారంతో మరి దాదాపుగా ఇన్ని రోజుల వరకు అయితే మనం ఆపుకోగలిగినాం. కానీ ఈరోజు హైటెన్షన్ లైన్ వైర్లు అవన్నీ కూడా వచ్చినాయి. కానీ ఈ రోజు అయితే ఏదైతే మనం ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి మన పట్టాలు ఇప్పడానికి ప్రయత్నం చేసి ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే అక్కడికి వెళ్ళినారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మన ప్రస్తుత మంత్రివర్యులు మన లాస్ట్ మంత్ పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా చెప్పినారు, మీకు తప్పకుండా పట్టాలు ఇప్పించిన తర్వాతనే మీరు వెకేట్ చేస్తామని చెప్పినారు. కానీ అటువంటిది ఏమి లేదని ఈరోజు ప్రజలంతా కూడా బాధపడే పరిస్థితి ఉంది. అది పట్టాలు ఇప్పించిన తర్వాత ఇది వెకేట్ చేసింటే బాగుండనేది మా అభిప్రాయం. ఏదేమైనా అభివృద్ధిని అడ్డుకోలేం కాబట్టి, కానీ ప్రజలకు న్యాయం చేసి పట్టాలు ఇవ్వాల్సిన వాళ్ళకి, ఎవరికైతే పట్టాలు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చిందంటే చాలా బాగుండని కూడా మేము తెలియజేసుకుంటాం. ఏదేమైనా మరి ఈ రోజు నష్టపోయిన వీరికి ఎటువంటి ఆర్థిక సాయం మరి ప్రభుత్వం అందిస్తుందో చూడాలని మేము కూడా వెయిట్ చేస్తున్నాం. మా జేజీ వాళ్ళందరి నుండి మేము ఇక్కడనే ఉన్నాం. కానీ మాకైతే ఇల్లు ఇస్తామన్నారే కానీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇచ్చినామంటేనే ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలేదు. ఇస్తామని అన్నారు లాస్ట్ ఇయర్, ఇంతకు ముందు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా, కానీ ఎవరు ఇవ్వలేదు. టిట్కో ఇళ్ళకి ఇచ్చినామా అక్కడ పోండి అన్నారు. కానీ అక్కడ పోయి మేము పనులు చేసుకోలేమని అడిగితే సర్లేండి మీకు స్థలాలే ఇచ్చాం అప్పుడు లేపుతామని చెప్పినారు. కానీ ఎవరైతే మాకైతే ఏం హెల్ప్ చేయలేదు సార్. నిన్న వచ్చినారు, వచ్చి పొద్దున వచ్చి ఇవి తీసేస్తాము అని చెప్పినారు. అడిగింటే సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఒక్క రోజుకి ఎట్లా తీసేస్తామని అన్నాం మేము. అని అంటే మాకు అదల్లా సంబంధం లేదు, నోటీసులు కూడా వచ్చినాయి కదా అంటే రాలేదని చెప్పినాం. అని అంటే సర్లేండి మీరు ఎట్లనే అని సామాన్లు తీసుకోండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. సాయంత్రం మళ్ళీ 6:30కు వచ్చినారు, 5:30కు వచ్చినారు. ఇంకా అంతే. పొద్దున మేము లేయక ముందుగా వచ్చినారు. మేము లేయక ముందుగా వచ్చి మేము ఏం చేస్తాం సార్? కనీసం మీరు 3 రోజులన్నా టైం ఇవ్వాలి కదా, 2 రోజులన్నా ఇవ్వాలి కదా. మేము ఆల్రెడీ నేను ఇల్లు మాట్లాడుకొచ్చుకుందామని అనుకున్నాం. ఇంత సడన్ గా వస్తే మేము ఎక్కడో పోవాలా సార్ అంటున్నారు. మేమేమైనా ఈ రోజు వేసుకుంటే నువ్వు అనాలా? ఎప్పటి నుంటో ఉన్న ఇంట్లో కదా, ఈ ఎలక్షన్లు ఉన్నప్పుడు అప్పుడు తెలియదా ఇవి రైల్వే స్థలాలు వీళ్ళని ఓట్లు అడగకూడదని? మరి మాకు హోటల్ ఎట్లా వచ్చింది? మేము ఇక్కడనే పుట్టినాం కదా, మా నాన్నోళ్ళు ఇక్కడనే ఉన్నారు, మా జేజోళ్ళు ఉన్నారు. మళ్ళీ మా వాళ్ళకందరికి ఉన్నప్పుడు మేము ఓటకు కూడా మాకు ఇవ్వకూడదు. మరి ఎంతో మారింది, అభివృద్ధి చెందింది నంద్యాల అంటున్నారు, జిల్లా అయిందన్నారు. ఏం జరిగింది సార్ అభివృద్ధి? 4 సార్లు వచ్చినాయంట, మాకు ఒక్కరు సాయం చేయలే. అవసరానికి వస్తాడు, ఓట్లు వేపించుకుంటారు, ఇది అది బాధ చేస్తారు. ఎవడే కానీ ముందుకు రాలే. ఇప్పుడు రోడ్ల మీద బతుకుతున్నాం మేము. అన్ని రోడ్ల మీద ఎవడు సాయం చేసినాడని చెప్పు, ఏది పళ్ళందని చెప్పమని చెప్పు. దీని మీద 3 సార్లు వచ్చే ఎవడికి ఇచ్చినాడు, ఎవరికి అమ్ముకున్నాడు వాడు? మళ్ళా ఇంతవరకు ఇది నీది ఇదని చూపించినోడే లేడు మాకు. మళ్ళీ ఏం చేయాలా? వాళ్ళని ఎవరికి పట్టుకోలే, మేము ఎవరిని అడగాలా? మేము ఆధార్ కార్డు తీసుకుపోయి చూపించినాం సార్లకు. ఎంఆర్ ఆఫీస్ కు పోయినాము, కొట్టింటే దీని మీద 3 సార్లు వచ్చినాయమ్మా ఇంటి మీద అన్నారు. ఇలా స్థలం వచ్చింది, ఇల్లు వచ్చింది అన్నారు. ఏటిపోయినా ఇదే మాట అంటున్నారు మాకు. మళ్ళీ వచ్చి పలాంది చాట ఇచ్చినామా మీకు, మేము రైల్వే షాపులో ఉన్న వాళ్ళకల్లా అని ఎవడో చెప్పాలి మాకు. ఇష్టం కొద్ది వాడు చేస్తున్నాడు, ఇష్టం కొద్ది వాడు చెందుతున్నాడు. వాడి అవసరానికి వచ్చి ఓట్లు అడుగుతాడు వాడు. ఎవడు వేసినది మాకు ఎవడు సాయం చేసి ఇప్పుడు సడన్గా వచ్చి తొలకొచ్చి కుక్కలైన పెట్టినారు వాళ్ళు. ఎట పోవాలి మేము? ఏడ ఉండాలి?
వచ్చి చూపించన్నాడు మేము ఉండబట్టి 10-15 ఏళ్ళు అవుతుంది